నడి బొడ్డున ఒక మహిళను నడి రోడ్డు అందరూ మెచ్చుకునే పరిపాలన. చాలా బాగుంది పరిపాలన. ఏపీ.9 న్యూస్ ఛానల్ని అందరూ కూడా చూస్తున్నారు. బట్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని మంచి వార్తలు ఇచ్చేదానికి నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా మీరు లైక్ చేసి హైప్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ని తెలియచేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ సంబంధించిన వీడియోస్ బూస్టప్ అయి ఇంకా మిగతా చాలామందికి కూడా తెలిసే అవకాశం ఉంది. కనుక మీరు అందరూ కూడా ఆదరించాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గుంటూరు నగరం నడి బొడ్డున ఒక మహిళను నడి రోడ్డుపై వ్యవస్థను చేసి విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. జూలై 15 రాత్రి నగరం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణబాబు కాలనీలో ఈ దాడికి పాల్పడింది. సాక్షాత్తు గుంటూరు 21వ వార్డు టీడీపీ కార్యదర్శిగా ఉన్న మల్లెల వెంకట రమణమూర్తి అనే అతను ఈ బాధితురాలను విచక్షణారహితంగా కొట్టి దుస్తులు చించేసి ఇంత విచక్షణంగా చేస్తూ ఉండారే. ఆ బాధితురాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. వెంకటరమణమూర్తి అనే అతని మీద ఫిర్యాదు చేస్తే అది ఆ బాధితురాలు ఫిర్యాదు చేసినా కూడా పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోలేదు. అంటే దీనిపైన ఇంత ఇదిగా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందో చూడండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 3 ఏళ్ళు అవుతున్నా కూడా మహిళలకు రక్షణ లేదు. ఏమనంటే నేను అది పొడి చేస్తాను, ఇది పొడి చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటాడే కానీ ఏమీ చేయలేడు. రాష్ట్రంలో మహిళలపై దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అధికారాన్ని పోలీస్ వ్యవస్థను అండగా పెట్టుకొని టీడీపీ నాయకులు యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీ బిళ్ళ వేసుకుంటే చాలు, ఏ నేరం చేసినా తమను పోలీసులు కాపాడుతారనే ధైర్యం అధికార పార్టీ నాయకుల్లో పెరిగిపోయింది. ప్రభుత్వ కార్యాలయం పైన పోలీస్ స్టేషన్ అయినా పచ్చబిళ్ళ చూసి ఎదురుగా సీటు వేయాల్సిందే. వాళ్ళకు పచ్చవాళ్ళు ఎవరు వస్తే కూడా వాళ్ళకు సీటు వేస్తే చాలు, వాళ్ళకు మాత్రము అన్నీ జరిగిపోతాయి. పోలీసు కేసు పెట్టాలంటే స్థానిక టీడీపీ నాయకుడు అనుమతి తీసుకోవాల్సిందే. టీడీపీ నాయకుడు అనుమతి తీసుకుంటేనే పోలీస్ స్టేషన్లో ఏదైనా కేసు పెట్టాల్సింది. టీడీపీ నాయకుడు వద్దంటే ఆ బాధితుల ఫిర్యాదు తొక్కి పెట్టాల్సిందే. తొక్కేస్తారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రోజుల తరబడి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిందే. గట్టిగా నిలదీస్తే బాధితుల పైన ఎదురు కేసులు పెడతారు. దుస్థితి నెలకొంది. భారత పార్లమెంట్ రూపొందించిన చట్టాల కన్నా రెడ్ బుక్ రాజ్యాంగమే వీళ్ళకు ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలోనే అమల్లో ఉంది. బిఎస్ఎన్ఎస్ సెక్షన్ల కన్నా నారా చంద్రబాబు సెక్షన్లు, లోకేష్ సెక్షన్లు రాష్ట్రంలో అమలు ఉంటున్నాయి. ఈ దారుణాలకు బలైపోతున్నది ప్రధానంగా మహిళలు, చిన్నారులు, దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ప్రజలే. ప్రతిపక్ష కార్యకర్త సోషల్ మీడియా పోస్ట్ పెడితే నిమిషాల్లో కేసులు పెడతారు, అర్ధరాత్రి అరెస్టులు చేసేస్తారు. కానీ మహిళలకు అధికార పార్టీ నేత దాడి చేస్తే వీడియో వైరల్ అవ్వాల్సిందే. పోలీసులు మాత్రం కదలరు. రాజకీయ కక్ష సాధింపుల కోసం మొత్తం
పోలీస్ వ్యవస్థ నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, హోంమంత్రి అనిత మహిళలకు రక్షణ లేకుండా పోయింది. హోంమంత్రి అనిత అయితే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టమంటే ఫస్ట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాత్రం మీకు గుర్తు లేదా? చంద్రబాబు నాయుడు గారు, మీ పరిపాలనలో మీరు చేసిన ఈ 3 ఏళ్లలో దాష్టికంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది, గిరిజనులకు రక్షణ లేకుండా పోయింది. మీ రక్షణ ఎప్పుడు ఇస్తారు? మీరు ఏమి హామీ నెరవేర్చారు? ఏమి చేశారు ప్రజలకు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు రక్షణ లేకుండానే పోయింది. ప్రతి చోట మీ కాన్స్టెన్సీలోనే అలా కూడా ఉంది. మీ కాన్స్టెన్సీలోనే తాగి మత్తు మందులతో అరాచకాలు చేస్తా ఉన్న, మహిళలను కొట్టినా, మానభంగాలు చేసినా, ఏమి చేసినా కూడా మీరు పట్టించుకోవటం లేదు. ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్ప మీకు ఏమీ తెలియదా? చంద్రబాబు నాయుడు గారు, మీ పరిపాలన ఎలాగుందో ఒకసారి చూసుకోండి. లోకేష్ గారు చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగము జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడంలోనే ఉంటుంది. లోకేష్ గారికి, హోంమంత్రి అనితకు వేస్ట్ ఆ పదవి. హోంమంత్రి అనిత, హోమ్ మినిస్టర్ అనితమ్మ, మీరు ఇంట్లో పోయి వంట చేసుకొని తినండి, నీ పిల్లలు చూసుకోండి, సరిపోతుంది. మీ పిల్లలకు రక్షణ మాత్రం ఉండాలా? ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ మహిళలకు రక్షణ మాత్రం ఉండదా? హోంమంత్రి అనితమ్మ, ఇంటికి పోమ్మా, హోంగా ఉండిపోండి. ఎందుకు మీరు రక్షణ లేకుండా చేసినారు? గుంటూరులో జరిగిన దారుణానికి ఏమైనా మీలో కదలిక వచ్చిందా? లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, అనితకు కానీ, అనిత నువ్వు శుద్ధ వేస్ట్, నీ పదవికి రాజీనామా చేసేయి, మంచి వాళ్ళన్నా వస్తారేమో చూస్తాం. అది ఈ 2 ఏళ్ల పరిపాలనలోనే మేము చూడాల్సిందే. మీ పరిపాలన అంతా శుద్ధ వేస్ట్ పరిపాలన. చంద్రబాబు నాయుడు గారి జీరో పరిపాలన. హామీలు ఇవ్వటంలో జీరోనే, మహిళలను కాపాడటంలోని జీరోనే. ఏమనంటే పై రాష్ట్రాల నుంచి అప్పు తెచ్చి పేద ప్రజలకు పంచుతారంటే ఎప్పుడో? మీరా పంచేది? మీరా పేద ప్రజలను కాపాడేది? మీరా పేద ప్రజలకు హామీలు నెరవేర్చేది? సిగ్గుండాల చంద్రబాబు నాయుడు గారు. సిగ్గు శరం లేని చంద్రబాబు నాయుడు గారు అని అంటాము. ఎందుకంటే అంత బాధ వేస్తుంది. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎవరికి రక్షణ లేదా? దారిలో తిరగాలంటే రక్షణ లేదు. ఎందుకంటే మత్తు మందులతో మీరు పోషిస్తూ ఉండారు. టీడీపీ కార్యకర్తలను, టీడీపీ నాయకులను, టీడీపీ ఎమ్మెల్యేలను పోషిస్తూ ఉండారు. మీరు సంపాదించుకోండి, మీరు విచ్చలవిడిగా ఉండండి. ఎమ్మెల్యేలు కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటే మీ పరిపాలనలో, మీ ఇదిలో మీరంటేనే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరికీ చెడ్డ పేరు అయిపోయింది. ఇంకనైనా చంద్రబాబు నాయుడు గారు మీరు స్పందించండి. మీరు ఏమీ చేయకండి. మీరు రాజీనామా చేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇలాగ దాష్టికాలు, ఇలాగ మానభంగాలు, ఇలాగ అన్నీ ఏమీ జరగలేదు. మీ పరిపాలనలోనే అన్నీ జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే అందరూ మెచ్చుకునే పరిపాలన. చాలా బాగుంది పరిపాలన.